కల్కి సినిమా కథ కాశీ, కాంప్లెక్స్, శంబాలా అనే 3 ప్రపంచాల మధ్య సాగుతుందని దర్శకుడు నాగస్విన్ అన్నారు. ప్రభాస్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఇది. దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్ర పోషిస్తున్నారు. 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పార్ట్ 1 జూన్ 27వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ముంబైలో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు నాగస్విన్ కల్కి కథని క్లుప్తంగా వివరించారు. 3 ప్రపంచాల మధ్య జరిగే కథ ఇదని చెప్పారు. పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న కాశీ ఈ ప్రపంచంలో మొదటి నగరమని అనేక పుస్తకాలు, శాసనాల్లో ఉంది. నాగరికత పుట్టుక కూడా ఇక్కడ నుంచే మొదలైందని చెబుతారు. అలాంటిది ఈ ప్రపంచంలో కాశీనే చివరి నగరమైతే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది. మానవుడు బతకడానికి అవసరమైన వనరుల కోసం ఇక్కడి ప్రజలు నిత్యం పోరాటం చేస్తూ ఉంటారు. జీవనది అయిన గంగా నది ఎండిపోవడంతో కాశీ ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. అదే సమయంలో తిరగేసిన పిరమిడ్ ఆకారంలో ఉండే ప్రదేశమే కాంప్లెక్స్. ఆకాశంలో కిలోమీటర్ మేర ఉండే ఇక్కడ లభించిన వస్తువు, పదార్థం అంటూ ఉండదు. ఒక ముక్కలో చెప్పాలంటే అదొక స్వర్గం అని చెప్పాలి. నీరు, ఆహారం, పచ్చదనం ఇలా ప్రతిదీ అక్కడ ఉంటుంది. కాశీ ప్రజలు ఎప్పటికైనా ఆ కాంప్లెక్స్ లోకి వెళ్లి అన్నిటినీ ఆస్వాదించాలనుకుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని వనరులు కాంప్లెక్స్ లో ఉండడంతో అవి కాశీ ప్రజలకు అందకుండా కొందరు నియంత్రిస్తుంటారు. కాంప్లెక్స్ లోకి వెళ్లాలంటే మిలియన్ల కొద్ది యూనిట్స్ కలిగి ఉండాలి. ఒక రకంగా అక్కడ అడుగు పెట్టడం అంటే జీవితాన్ని పణంగా పెట్టడమే. ఈ 2 ప్రపంచాలు కాకుండా మరో ప్రపంచం కూడా ఉంటుంది. అదే శంబాలా. వివిధ సంస్కృతుల్లో ఈ పేరుని వినియోగించారు. టిబెటిన్ కల్చర్ లో దీన్ని శాంగ్రీలా అని వివరిస్తారు. ప్రతి సంస్కృతిలో ఒక రహస్య ప్రపంచం దాగి ఉంటుంది. దాన్నే కొందరు ఆధునిక ప్రపంచం లేకపోతే అవతార లోకం అని అంటారు. కల్కితో ఆ ప్రపంచానికి లింక్ అయి ఉంటుంది. ఇక్కడ నుంచే విష్ణు చివరి అవతారం వస్తుంది. ఈ 3 ప్రపంచాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతూ కల్కి సినిమా కథ నడుస్తుంది. ఈ అంశాలు దృష్టిలో పెట్టుకునే కాంప్లెక్స్ లో మనుషులు, వారు వాడే వాహనాలు, ఆయుధాలను డిజైన్ చేసుకున్నాం. అలాగే వనరులన్నీ అయిపోయి నిర్జీవంగా మారిన కాశీ, అక్కడ పరిస్థితులను కూడా డిజైన్ చేసుకున్నాం. ఇక్కడ డబ్బుని యూనిట్స్ తో కొలుస్తారు. బౌంటీ హంటర్స్ యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్ లోకి వెళ్లాలనుకుంటారు. అదే వాళ్ళ జీవితాశయంగా బతుకుతూ ఉంటారు. అలాగే కల్కి సినిమాలో శంబాలా అనేది అతిపెద్ద శరణార్థి క్యాంపు లాంటిది. ప్రపంచంలో ఉన్న అన్ని మతాల వారిని కాంప్లెక్స్ సభ్యులు వేటాడి హతమార్చగా మిగిలిన వాళ్ళు తలదాచుకునే ప్రదేశం. వీరిలోని రెబల్స్ కూడా ఉంటారు. కాంప్లెక్స్ సభ్యులతో నిత్యం పోరాటం చేస్తూ ఉంటారు. ఇలా ఈ 3 ప్రపంచాల మధ్య నడిచే కథ, వాటి మధ్య ఏర్పడే సంఘర్షణలే కల్కి సినిమా కథ అని నాగస్విన్ చెప్పారు. మరి రిలీజ్ అయ్యగా ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.